హైదరాబాద్ లో కాల్పులకు తెగబడ్డ నిందితుడిని బీహార్ కు చెందిన మనీష్ గా పోలీసులు గుర్తించారు. మనీష్ తో బీహార్ కు చెందిన మరో నిందితుడు జతకట్టాడు. వారం రోజుల క్రితం నిందితులు చోరీలు మొదలుపెట్టారు. ఛత్తీస్గఢ్ లో వారం రోజుల క్రితం ఏటీఎం సిబ్బందిని బెదిరించి 70 లక్షల రూపాయలు కాజేశారు. గురువారం బీదర్ లో ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ ను హత్య చేసి 93 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. బీదర్ నుంచి హైదరాబాద్ వచ్చిన మనీష్ అఫ్జల్గంజ్ లో కాల్పులు జరిపాడు. ఇప్పటికే మనీష్ పై బీహార్ ప్రభుత్వం రివార్డు ప్రకటించింది. గతంలోనూ మనీష్ పై మర్డర్, దోపిడీ కేసులున్నాయి. గతంలో కేసులు నమోదైనప్పుడు మనీష్ బోర్డర్ దాటి నేపాల్ పారిపోయాడు. అనంతరం మళ్లీ భారత్కు వచ్చి దోపిడీలకు పాల్పడ్డాడు. మనీష్ను పట్టుకునేందుకు 4 రాష్ట్రాల పోలీసులు గాలించారు. తెలంగాణ, బీహార్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ మనీష్ కోసం గాలిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లిన నిందితులు అక్కడ బట్టలు, బ్యాగులు కొనుగోలు చేశారు. తిరుమలగిరి వద్ద ఓ నిర్మానుష్య ప్రదేశంలో బట్టలు, బ్యాగులు మార్చుకున్నారు. తిరుమలగిరిలో బ్యాగులను నిందితులు వదిలేశారు. ట్రాలీ బ్యాగులను అక్కడే వదిలేసి పారిపోయారు. సుచిత్ర వైపు నిందితులు పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రాలీ బ్యాగులను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. थोड़ा जूम करो. हाँ, स्लो करो बस. హైదరాబాద్ కాల్పుల ఘటనలో పురోగతికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి లైవ్ లో అందిస్తారు. శశి, కాల్పులకు తెగబడినటువంటి నిందితుడిని थोड़ा जूम करो. हाँ, स्लो करो बस. थोड़ा जूम करो. हाँ, स्लो करो बस. హైదరాబాద్ అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లిన నిందితులు అక్కడ బట్టలు, బ్యాగులు కొనుగోలు చేశారు. తిరుమలగిరి వద్ద ఓ నిర్మానుష్య ప్రదేశంలో బట్టలు, బ్యాగులు మార్చుకున్నారు. తిరుమలగిరిలో బ్యాగులను నిందితులు వదిలేశారు. ట్రాలీ బ్యాగులను అక్కడే వదిలేసి పారిపోయారు. సుచిత్ర వైపు నిందితులు పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రాలీ బ్యాగులను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో పురోగతికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో ఇప్పటికే పోలీసుల వేట నిందితుల కోసం కొనసాగుతుంది. 10 బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు పురోగతి సాధించినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా నిందితులు వెళ్లినటువంటి మార్గాల్లో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ ఉన్నారు. అఫ్జల్గంజ్ లో కాల్పులు జరిపిన తర్వాత అటువైపు నుంచి ఇక ఉస్మానియా ఆసుపత్రి వైపు నిందితులు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఉస్మానియా ఆసుపత్రి నుంచి ట్యాంక్ బండ్ నుంచి సికింద్రాబాద్ వరకు కూడా నిందితులు వచ్చినట్టుగా ఇప్పటికే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా గుర్తించడం కూడా జరిగింది. మరొక వైపు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇక నిందితులు తిరుమలగిరి వైపు వెళ్ళినట్టుగా కూడా పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ప్రధానంగా సికింద్రాబాద్ లో బట్టలు, ఆ తర్వాత బ్యాగులు కూడా కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఆ బట్టలు, బ్యాగులను తీసుకుని నిందితులు తిరుమలగిరి వైపు వెళ్లారు. తిరుమలగిరిలో ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఆ బట్టలు మార్చుకుని తర్వాత ఆ బ్యాగుల్లో ఉన్నటువంటి అప్పటికే మదీనాలో కొనుగోలు చేసినటువంటి బ్యాగుల్లో డబ్బు కట్టలను కుక్కారు. అనంతరం
తిరుమలగిరికి వచ్చిన తర్వాత మదీనాలో కొనుగోలు చేసినటువంటి బ్యాగులను పక్కన పడేసి ఆ తర్వాత సికింద్రాబాద్ లో కొనుగోలు చేసినటువంటి బ్యాగుల్లోకి ఆ డబ్బును సర్దారు. అనంతరం అప్పటికే ఉన్నటువంటి పాత బ్యాగులను అక్కడే వదిలేసేసి నిందితులు పరారైనట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ట్రాలీ బ్యాగులను అక్కడే వదిలేసి వెళ్లడంతో నిందితులంతా కూడా ఈ సుచిత్ర వైపు వెళ్ళినట్టుగా ప్రస్తుతం పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ఇదే కాకుండా ఈ యొక్క కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు మనీష్ గా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి మనీష్ తో పాటు మరొక నిందితుడు కూడా ఉన్నారు. అయితే 4 వారాల నుంచి కూడా వరుసగా దోపిడీలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది ఇద్దరు నిందితులు కూడా. ప్రధానంగా ఛత్తీస్గఢ్ లో వారం రోజుల క్రితం ఒక ఏటీఎం సిబ్బందిని బెదిరించి సుమారుగా 70 లక్షల రూపాయల వరకు కూడా మనీష్ కాజేసినట్టు ఇప్పటికే పోలీసుల దర్యాప్తు వెల్లడైంది. అందుకు సంబంధించినటువంటి కేసు కూడా ఛత్తీస్గఢ్ లో నమోదైంది. అలాగే బీదర్ లో కూడాను గురువారం బీదర్ లో కూడాను ఏటీఎం లోకి డబ్బులు జమ చేయడానికి వచ్చినటువంటి సిబ్బంది మీద కాల్పులకు తెగబడి సెక్యూరిటీ గార్డ్ నుంచి సుమారుగా 90 లక్షల వరకు కూడా దోచుకుని అక్కడ నుంచి నేరుగా నిందితులు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ నుంచి ఇక అఫ్జల్గంజ్ నుంచి నేరుగా రాయపూర్ వెళ్ళడానికి టికెట్లు బుక్ చేస్తున్నటువంటి సమయంలోనే ఆ తర్వాత టికెట్ మేనేజర్ బ్యాగ్లను తనిఖీ చేసేటటువంటి సమయంలో డబ్బులు నోట్ల కట్టలు కనిపించడంతో వారి నుంచి తప్పించుకోవడానికి కాల్పులకు తెగబడ్డారు. సో ఇప్పటికే మనీష్ మీద చాలా కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. బీహార్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దోపిడీతో పాటు హత్య కేసులు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా నేరం చేసిన తర్వాత పోలీసులు పట్టుకుంటారంటూ కూడా భావించిన తర్వాత మనీష్ అక్కడి నుంచి నేపాల్ వెళ్లి కేసులకు సంబంధించినటువంటి తీవ్రత తగ్గిన తర్వాత తిరిగి స్వరాష్ట్రానికి వస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే మనీష్ కోసం పోలీసులు వేట కొనసాగుతుంది. సుమారుగా 4 రాష్ట్రాల పోలీసులు మనీష్ కోసం గాలిస్తూ ఉన్నారు. ఇటు తెలంగాణ, బీహార్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ లో మనీష్ కోసం ఇప్పటికే పోలీసులు గాలింపు అయితే కొనసాగుతుంది. ప్రధానంగా నిందితులు ఏ మార్గాల్లో వెళ్లారో ఆ మార్గాల్లో వెళ్ళినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని ఇప్పటికే సేకరిస్తూ ఉన్నారు. ఫుటేజ్ ఆధారంగానే నిందితుల జాడ కోసం కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నిందితులకు హైదరాబాద్ నగరం మీద ఒక పట్టు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులను ఏమార్చే విధంగా నిందితులంతా కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒకవైపు నుంచి మరొక వైపుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా పోలీసులకు సంబంధించినటువంటి పోలీసులకు కూడా అనుమానం రాకుండా మొత్తం వీరంతా కూడా రూట్లు మారుస్తూ వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఇప్పటికే 10 బృందాలుగా విడిపోయినటువంటి పోలీసులు నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా కేసును త్వరలోనే ఛేదిస్తామంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు చెప్తూ ఉన్నారు. ఈ మనీష్ గ్యాంగ్ కి సంబంధించి అంటే మనీష్ కి హైదరాబాద్ లో కూడా ఎవరైనా సపోర్ట్ చేసే టీమ్ ఆ గ్యాంగ్ ఏమైనా ఉందా? దీని మీద ఏమైనా పోలీసులు కాన్సన్ట్రేషన్ చేశారా? ఎందుకంటే మనీష్ మీద ఆల్రెడీ బీహార్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా ఆల్రెడీ ఒక గాలింపు మొదలు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది కదా. మనీష్ తో పాటు మరొక వ్యక్తి ఉన్నాడు. ఇతను కూడా బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే హైదరాబాద్ లో వీళ్ళకి ఎవరైనా సహకరించారా లేదా అన్న అంశాల గురించి వీరిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా కాల్పులకు తెగబడిన తర్వాత నిందితులు ఎక్కడా కూడా స్థిరంగా ఒక చోట లేరు. అయితే వరుసగా వివిధ ప్రాంతాలను మారుస్తూనే వెళ్తూ ఉన్నారు. అఫ్జల్గంజ్ లో కాల్పులు జరిపిన తర్వాత నేరుగా అక్కడ నుంచి ఉస్మానియా ఆసుపత్రి నుంచి ట్యాంక్ బండ్ వైపు ఆటోలో వచ్చారు. ఇక ట్యాంక్ బండ్ వైపు నుంచి అదే ఆటోలోనే ఇక సికింద్రాబాద్ వెళ్ళిన తర్వాతనే అక్కడే వీరు పోలీసులు తమను గుర్తుపడతారంటూ కూడా భావించి తమకు సంబంధించినటువంటి దుస్తులు మార్చుకోవడంతో పాటు అప్పటికే ఆ బ్యాగ్లు సీసీటీవీ ఫుటేజ్ లో క్యాప్చర్ అయ్యాయి కాబట్టి ఆ బ్యాగ్ల ఆధారంగా కూడా తమను గుర్తుపట్టేటటువంటి అవకాశం ఉంటుంది అని భావించినటువంటి దొంగలు ఆ బ్యాగ్లను కూడా చేంజ్ చేశారు. సో మొత్తానికి పోలీసులను గుడి కొట్టించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ నమోదైనటువంటి కేసులు అంటే ఛత్తీస్గఢ్ లో నమోదైనటువంటి కేసు కావచ్చు, బీదర్ లో నమోదైనటువంటి దోపిడీ కేసు కావచ్చు, ఈ 2 అంశాల్లో కూడాను నిందితులు ఇద్దరే అన్నట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే భావిస్తూ ఉన్నారు. సో హైదరాబాద్ లో వీరికి ఎవరైనా సహకరించరా లేదా అన్న అంశాల గురించి మాత్రం వీళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంటరాక్షన్ చేసిన తర్వాతనే ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు అయితే పోలీసులు ఉన్న సమాచారం మేరకు ఆ ఇద్దరే దోపిడీకి పాల్పడ్డారు. మరోవైపు హైదరాబాద్ లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలపైన నిందితులకు పట్టు ఉండడంతోనే వివిధ ప్రాంతాలను తిరుగుతూ ఉన్నారు. తర్వాత ప్రస్తుతం తిరుమలగిరి నుంచి సుచిత్ర వైపు వెళ్ళడం. ఇక ఇదే కాకుండా పోలీస్ స్టేషన్ల మీద కూడాను అలాగే ఈ రైల్వే స్టేషన్ల మీద కూడాను నిఘా కొనసాగుతోంది. ఒకవైపు కాచిగూడ రైల్వే స్టేషన్ తో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి ప్రయాణికుల వివరాలను కూడా ఇప్పటికే పోలీసులు అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక సికింద్రాబాద్ వైపు వెళ్లారు కాబట్టి సికింద్రాబాద్ నుంచి ఇటు బీహార్ వైపు ఏమైనా వెళ్లారా అన్న అంశాల గురించి నిన్న బీహార్ వైపు వెళ్ళినటువంటి ట్రైన్స్ సంబంధించినటువంటి ప్రయాణికుల వివరాలను కూడా ఇప్పటికే ఆరా తీసేటటువంటి ప్రయత్నం అయితే ఇటు పోలీసులు చేస్తూ ఉన్నారు. రైట్ శశి, థ్యాంక్ యూ.